హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే వీడియోలో ఏంటంటే స్పెషల్ స్టేటస్కి స్పెషల్ ప్యాకేజ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, మనకి స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి, స్పెషల్ ప్యాకేజ్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి. స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకి వచ్చే యూజెస్ ఏంటంటే, ఫస్ట్గా మన స్టేట్ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అయింది. ఇంకా అప్పుడు మనకి ఎక్స్పెండిచర్ రెడ్యూస్ అవుతుంది. సో దట్ కంపెనీస్ మన స్టేట్లో పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్కి జాబ్స్ అనేది వస్తుంది. ఇంకా అప్పుడు మన స్టేట్కి ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా రోడ్స్, బిల్డింగ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా స్టేట్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా స్టేట్ ఎకానమీ కూడా మనకి బాగా ఇంక్రీజ్ అవుతుంది స్పెషల్ స్టేటస్ రావడం వల్ల. ఇంకా స్పెషల్ ప్యాకేజ్ వల్ల మన స్టేట్కి వచ్చే యూజెస్ ఏంటో చూద్దాం. నార్మల్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన స్టేట్కి కొంత అమౌంట్ అనేది వస్తుంది. మన ఎక్స్పెండిచర్ అనేది ఏమీ పెరగదు, ఏమీ తగ్గదు, సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా కొత్త కంపెనీస్ అనేవి రావు, ఎందుకంటే ట్యాక్స్ అన్ని నార్మల్గా ఉంటాయి కాబట్టి అన్నీ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ కొత్త కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేయడానికి మన స్టేట్లో అంత ఇంట్రెస్ట్ చూపించదు. ఇంకపోతే అన్ఎంప్లాయ్మెంట్లో చేంజ్ ఉండదు, సేమ్ అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మనకు వచ్చిన ప్యాకేజ్తో గవర్నమెంట్ బిల్డింగ్స్, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. కాకపోతే ఆ ప్యాకేజ్తో వచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్స్, రోడ్స్ వల్ల మనకి ఎటువంటి స్టేట్కి ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవ్వదు. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎవరు రెంట్ పే చేయరు కాబట్టి, సో మనకి అక్కడ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది లేదు స్పెషల్ ప్యాకేజ్ వల్ల. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, స్పెషల్ స్టేటస్ రావడం వల్ల మన స్టేట్ డెవలప్మెంట్ అయింది, ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది. ఇంకా మన స్టేట్ యొక్క ఎకనామికల్ కండిషన్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే మన స్పెషల్ ప్యాకేజ్ వస్తే రోడ్స్, బిల్డింగ్స్ తప్పితే ఇంక ఏమీ ఉండవు. డెవలప్మెంట్ అనేది రోడ్స్, బిల్డింగ్స్లో కనపడేది కానీ ఎకనామికల్గా గ్రోత్ ఉండదు, ఎంప్లాయ్మెంట్గా కూడా గ్రోత్ అనేది ఉండదు.